తిరుపతి ఈజ్ నాట్ జస్ట్ ఏ ప్లేస్, ఇది భూలోకం మీద ఉన్న స్వర్గం. సమ్ టైమ్స్ మనకు బ్రేక్ అవసరం అవుతుంది నాయిస్ నుంచి, డైలీ రొటీన్ నుంచి. అలాంటి టైంలో ఆయన నుంచి పిలుపు రావడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యే డే తిరుమల హిల్స్ ఎక్కుతున్నప్పుడు వచ్చే ఆ పీస్ఫుల్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. గోవిందా గోవిందా అనే ఛాన్స్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంటే ఆటోమేటికల్లీ మైండ్ స్లో అవుతుంది, హార్ట్ ఫుల్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ టేస్ట్, టెంపుల్ వైబ్స్ అండ్ ద డివైన్ సైలెన్స్, ఎవ్రీథింగ్ హిట్స్ డిఫరెంట్ హియర్. ఫైనల్లీ ఆ దర్శనం ఫ్యూ సెకండ్స్ మాత్రమే అయినా ఆ ఇంపాక్ట్ మనతోని లైఫ్ టైం ఉంటుంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఇది. తిరుపతి ఇట్స్ నాట్ జస్ట్ ఏ ట్రిప్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. గోవిందా గోవిందా. చాలా మంది తిరుపతిలో దర్శనానికి 12 గంటలు 16 గంటలు నించొని దర్శనానికి వెళ్తుంటే నాకు మాత్రం 1 గంటలో 2 సార్లు దర్శనం అయింది. అట్లా చేసుకున్నానో మీకు కూడా చెప్తా, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. తిరుపతికి మనం పోవాలనుకుంటే పోలేం, ఆయన నుంచి పిలుపు వస్తే తప్ప మనం తిరుపతికి పోలేం. ఆయన నుంచి పిలుపు వచ్చినప్పుడు మనం పోలేదు అనుకో, మనం పోవాలనుకున్నప్పుడు ఆయన మనల్ని రానియడు. అది నేను నిజమనే అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అసలు తిరుపతి వచ్చే ప్లానే లేదు. మా ఫ్రెండ్ సడన్ గా కాల్ చేసి తిరుపతి పోతున్నా, ఒక టికెట్ ఎక్స్ట్రా ఉంది వస్తావా అని ట్రైన్ స్టార్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ బిఫోరే కాల్ చేస్తే నేను హాఫ్ అన్ అవర్ లో ధనాదన్ రెడీ అయిపోయి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయానంటే ఆయన పిలుచుకుండు కాబట్టి నేను ఈ రోజు తిరుపతికి వచ్చినాను అనుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో ట్రైన్ దిగంగానే శ్రీనివాస నిలయంకి వెళ్ళిపోయి SSD టోకెన్స్ తీసుకుంటే దర్శనం వచ్చేసి నెక్స్ట్ డేకి వచ్చింది. దర్శనం టైమింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కే వచ్చింది. మేము బస్సులో, జీప్ లో కాకుండా కొండ కిందనే బైక్ రెంట్ కి తీసుకొని కొండ మీదకి పోతున్నాం. బస్సుల నుంచి, కార్ల నుంచి చూసే వ్యూ కన్నా బైక్ మీద పోతూ చూసే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలి. బైక్ మీద అయితే కొండ మీదకి రాగానే ఫస్ట్ CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ కోసం అయితే లైన్ లో నించున్నాం. చాలా టైం అయితే పట్టింది. రూమ్ అలర్ట్ అయ్యే వరకు గుండ్లన్న వేయించుకుందాం అని చెప్పేసి మినీ కళ్యాణ కట్ట నందకం రెస్ట్ హౌస్ దగ్గర ఉంటది. ఇది మాక్సిమం చాలా మందికి అయితే తెలియకపోవచ్చు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటది. ఇక్కడ మెయిన్ కళ్యాణ కట్ట దగ్గర ఉండే క్రౌడ్ కంటే చాలా తక్కువ క్రౌడ్ ఉంటది. సో ఎవరన్నా వస్తే ఈసారి ఇది ప్రిఫర్ చేయండి. గుండు వేయించుకొని స్నానం చేసుకొని అయితే స్వామివారి కోనేరు దగ్గరికి వచ్చేసినాం. ఈ స్వామివారి కోనేరు దగ్గరికి ఎట్లా పోవాలో కూడా చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ వరాహస్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటది. స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యే వరకు రూమ్ అయితే అలాట్ అయింది. రూమ్ కి పోయి కూడా కొద్దిసేపు రిలాక్స్ అయినాం. రిలాక్స్ అయిన తర్వాత ఈ రోజు ఎట్లయినా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలని చెప్పేసి ఫ్రీ దర్శనం లైన్లకు అయితే వెళ్ళిపోయినాం. ఫ్రీ దర్శనం లైన్లకు పోయిన తర్వాత మన ఫోటో తీసుకొని దర్శనం టైమింగ్ అయితే ఇచ్చిర్రు. ఇది వచ్చేసి నైట్ 11 o'clock ఉంది ఈ దర్శనం. SSD టోకెన్స్ కంటే ఈ ఫ్రీ దర్శనం టోకెన్ జల్ది వచ్చింది. సో ఈ రోజు ఎట్లయినా రిటర్న్ కావడం కుదరదు అని చెప్పేసి లైన్ లో ఏముంటాం అని చెప్పి ఫ్రీ దర్శనం నుంచి బయటకు వచ్చి మళ్ళా దర్శనం టైం కి రీఎంట్రీ అనే గేట్ త్రూ మనం మళ్ళా లోపలికి వెళ్ళొచ్చు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, తెలిసిన వారికి అయితే ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఎవరికైనా తెలియకపోతే ఫ్రీ దర్శనం కి పోయిన వాళ్ళు మీ దర్శనం టైం వచ్చేంత వరకు లైన్ లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దర్శనం టైం ఎప్పుడు ఉందో దానికి ఒక 1 hour బిఫోర్ రీఎంట్రీ గేట్ త్రూ లోపలికి పోయే ఆప్షన్ కూడా ఉంది. మాకు ఎట్లాగో ఈ రోజు నైట్ 11 o'clock దర్శనం వచ్చింది కాబట్టి ఎట్లయినా దూరం పోలేమని చెప్పేసి కొండ మీద ఉన్న 2 పార్కులు అయితే చూసినాం. గీతోపదేశం పార్క్ ఒకటి, ఇంకోటి వచ్చేసి నామాల పార్క్ అని చెప్పేసి. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఉంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ 2 పార్కులు చూసుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళా వరాహస్వామి దర్శనంకి అయితే వచ్చినాం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలని శ్రీ చాగంటి గారు చెప్పడం ద్వారా ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ పెరిగిపోయింది. అంతకు ముందుకు చాలా మందికి తెలియకపోయేది ఈ విషయం. ఆయన చెప్పడం వల్ల పబ్లిక్ కి రీచ్ అవ్వడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటున్నారు. సో మాకు ఇక్కడ కూడా దర్శనానికి అయితే ఆల్మోస్ట్ 1 hour టైం అయితే పట్టింది. వరాహస్వామి దర్శనం చేసుకొని కొద్దిసేపు రాజగోపురం దగ్గర ప్రశాంతంగా కూర్చుందాం అని చెప్పేసి పోయినాం. కొద్దిసేపు కూర్చొని ఫోటోలు, వీడియోలు తీసుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అన్నం తిందాం అని చెప్పేసి వెంగమాంబ అన్నప్రసాద
కాంప్లెక్స్ కి అయితే వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న పెయింటింగ్ ఇట్స్ నాట్ ఏ నార్మల్ పెయింటింగ్. ఇందులో వచ్చేసి శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యి త్రిపురాంతకం నుంచి మహానంది నుంచి అహోబిలం నుంచి తిరుమలకి కొండల మధ్యలో నుంచి పెద్ద కొండల మధ్యలో నుంచి ఒక వే కనెక్ట్ అయి ఉంటే ఎట్లుంటుందో ఒక ఇమాజినేషన్ పిక్చరే ఈ గోడ మీద ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెయింటింగ్ ని చూసుకొని లోపలికి పోయి అన్నం తినేసి ఫ్రీ దర్శనం కి స్టార్ట్ అయిపోయినాం. మాకు టోకన్ లో ఇచ్చిన టైం కి 1 hour బిఫోర్ రీ ఎంట్రీ నుంచి లోపలికి పోయినాం. ఫస్ట్ ఏ రూమ్ అయితే దర్శనానికి వదిలేస్తున్నారో మమ్మల్ని డైరెక్ట్ అదే రూమ్ లోకి పంపించినారు కాబట్టి జస్ట్ 45 minutes లో మాకు ఫ్రీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళా మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock దర్శనం ఉందని చెప్పేసి దర్శనం అయిపోగానే రూమ్ కి పోయి ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 3:30 వరకు దర్శనం లైన్లకు అయితే వచ్చేసినాము. మళ్ళా మనల్ని ఫస్ట్ ఏ రూమ్ అయితే దర్శనానికి రిలీజ్ చేస్తున్నారో అదే లైన్లకి పంపించినారు. సో ఈ దర్శనం కూడా మళ్ళీ 4:30 4:45 వరకు 1 hour లోపే ఈ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. 2 సార్లు దర్శనానికి పోతే ఆ 2 సార్లు దర్శనం జస్ట్ 1 hour లోపే దర్శనం కంప్లీట్ అయిపోయిందంటే అది కేవలం ఆయన పిలిచినప్పుడు నేను ఆయన దగ్గరికి రావడం వల్లనే అని నేను నమ్ముతున్నా. సో ఆయన పిలుపు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోనికి ట్రై చేయకండి. దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారి ఊరేగింపు కోసం అయితే రెడీ చేస్తున్నారు అని చెప్పేసి ఒక 1/2 hour కూర్చొని స్వామివారి ఊరేగింపు చూసుకొని స్వామివారి ఊరేగింపు చూసుకొని రూముకి పోయి ఒక 2 hours రెస్ట్ తీసుకొని లేచి ఫ్రెష్ అయ్యి కొండ మీద ఉన్న శిలాతోరణంకి అయితే వచ్చినాం. ఫస్ట్ శిలాతోరణం చూసుకున్న తర్వాత దాని పక్కకే చక్రతీర్థం అని ఉంటుంది. చక్రతీర్థంకి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా శివుని టెంపుల్ ఉంటుంది. ఈ శివుని టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరినాం. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం తిరుమలలో వెంకటేశ్వర స్వామి పాదం పెట్టిన ప్లేస్కి అయితే వచ్చినాం. దాన్నే ఇప్పుడు శ్రీవారి పాదాలు అని పిలుస్తారు. శ్రీవారి పాదాల నుంచి చూస్తే మనకి మెయిన్ గుడి రాజగోపురం అయితే కనిపిస్తుంది. అది నేను షూట్ చేయలేకపోయినా, అది నాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలిసింది. సో నేను షూట్ చేయలేకపోయినా. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం పోతే ఖచ్చితంగా గమనించండి. శ్రీవారి పాదాల నుంచి చూస్తే ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇట్లా మంచి పెద్ద చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ కొద్దిసేపు ఫోటోలు దిగి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మైండ్ రిలీఫ్ చేసుకున్న తర్వాత జపాలికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం జపాలి పోతుంటే లెఫ్ట్ సైడ్ లో డ్యామ్ అయితే కనిపిస్తుంది. మనం మన వెహికల్ మీద బైక్ మీద పోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా మంచి లొకేషన్స్ దగ్గర ఆపుకొని కొద్దిసేపు ప్రశాంతంగా నించొని వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి కూడా మనం స్టార్ట్ కావచ్చు. అదే ప్రైవేట్ వెహికల్లో పోతే మనం అట్లా మంచి వ్యూ పాయింట్స్ దగ్గర ఆగలేము. కాబట్టి మేము బైక్ అనేది కింద రెంట్కి తీసుకొని పోయినాం. జపాలి ఈజ్ ద హిడెన్ జెమ్ ఆఫ్ తిరుపతి అని అయితే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మస్ట్ విజిట్ టెంపుల్. తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా బాస్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి, కానీ ఒకసారి ఆ ప్లేస్కి పోయిన తర్వాత ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినామన్న పెయిన్ కూడా నీకు అనిపించదు. అంతా బాగుంటుంది. వర్త్ అనాల్సిందే ఈ ప్లేస్కి పోయిన తర్వాత. ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. నేనైతే ఈ కోనేటి దగ్గరికి పోయినా కానీ మీరు మాత్రం ఎవ్వరు పోకుండా. అందులో ఫుల్ పాములు ఉన్నాయి. నేను బయటకు వచ్చినాక చూసిన. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంచండి, ఆ కోనేటి దగ్గరికి వెళ్ళకుండా. ఎగ్జాక్ట్ గుడి ఆపోజిట్ ఉంటుంది అది. అక్కడ కంప్లీట్ చేసుకొని ఆకాశ గంగా దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుంటే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. ఆడికి పోయినాం. అక్కడ కూడా వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కకే హాతీరాం బాబాది జీవ సమాధి అయితే ఉంటుంది. అది కూడా చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. అవన్నీ చూసుకొని వచ్చేవరకు నైట్ అయిపోయింది. సో ఆ రోజు నైట్ ఇక్కడే కొండ మీదనే రూమ్ లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కొండ కిందకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ వెళ్తుంటే ఇట్లా చిన్నపాటి వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ కొద్దిసేపు ఆగి ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇట్లా కొండ కిందకి పోతుంటే మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మన వెహికల్ మీద వస్తే ఏంటంటే ఇక్కడ కొద్దిసేపు ఆగి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. పోతే
వచ్చి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. మనం కొండ కిందికి పోతుంటే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు ఆపుకొని బాస్ బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇది మా కంప్లీట్ తిరుపతి ట్రిప్. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మంచిగా ముందే ప్రీ ప్లాన్ గా రండి. ఇక్కడికి ప్లాన్ లేకుండా వచ్చి ఇబ్బంది పడకండి. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియో ఇక్కడ వరకు చూసినారంటే నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.